పాస్టర్ అభినయ్ దర్శన్ లీలలు అన్నీ కావు. పాడేరులో దాడి డ్రామాను రక్తిగట్టించబోయి అడ్డంగా దొరికిపోయాడు. సినిమాటిక్ స్టైల్లో చేసిన యాక్షన్ సన్నివేశంలో నటీనటుల పాత్రలను పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ దర్యాప్తులో భాగంగా అసలు ఎవరి దర్శన్ అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే సినిమా స్క్రిప్ట్ కు మించిన ట్విస్ట్ వెలుగులోకి వస్తున్నాయి. పాస్టర్ వేషంలో ఉన్న ఈ ప్రబుద్ధుడు అభినయ్ దర్శన్ కు 3 పెళ్లిళ్లయ్యాయి. అభినయ్ పై గతంలో వరకట్న వేధింపుల కేసు కూడా ఉంది. సినిమా అవకాశాలు విలాసాల కోసం భార్యలను వేధించిన చరిత్ర కూడా ఉంది. పొలిటికల్ పార్టీ పేరుతో విరాళాలు సేకరించిన అభినయ్ ఇటీవలే పాడేరు ఏజెన్సీలో పర్యటన చేపట్టాడు. విశాఖ ఏజెన్సీలో పాదయాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దాంతో ఏదో ఒకటి చేసి హైలైట్ అవ్వాలని ప్లాన్ చేశాడు. స్క్రీన్ ప్లేలో భాగంగా తనపై దాడి జరిగినట్టు డ్రామా చేశాడు. ఈ డ్రామాలో తన అనుచరులకు కూడా పాత్రలు ఇచ్చాడు. దాంతో వాళ్ళు కూడా రెచ్చిపోయి యాక్ట్ చేశారు. దాడి జరగకపోయినా జరిగినట్టు, దెబ్బలు తగలకపోయినా తగిలినట్టు, రక్తం కారకపోయినా కారినట్టు పక్కాగా ప్లాన్ చేసి షూట్ చేశాడు. ఆస్పత్రి బెడ్ పై కూడా ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ ఇరగదీశాడు. ఎక్కడ ఎలా దాడి చేయాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ వీడియోల్ని ఎలా వైరల్ చేయాలనే అంశాలపై ముందే దిశానిర్దేశం చేశాడు అభినయ్. మూవీ లెవెల్లో ప్లాన్ చేసిన అటాక్ సీన్, కెమెరామెన్ చేసిన పొరపాట్లు సోషల్ మీడియా ఆధారాల కారణంగా అట్టర్ ఫ్లాప్ అయింది. కారుపై రాళ్లతో దాడి చేస్తున్నట్టుగా క్రియేట్ చేసిన సీన్ చూస్తే అది సహజంగా జరిగిన దాడి కాదని, ప్లాన్ చేసి షూట్ చేసిన షాట్స్ అని స్పష్టంగా తెలిసిపోతోంది. డాక్టర్ల రిపోర్ట్లో అయితే గాయాలే లేవు, కానీ వీడియోలో మాత్రం ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్. దానికి తోడు అవసరానికి మించి చేసిన ఓవర్ యాక్షన్ కూడా దర్శన్ గ్యాంగ్ ను పట్టించేసింది. ఎక్కడ దాడి చేయాలి, ఎలా సీన్ క్రియేట్ చేయాలి, ఏ రేంజ్ లో హడావుడి చేయాలి అనే విషయాలపై నిందితులు మాట్లాడుకున్న ఆడియో మెసేజ్లు పోలీసులకు చిక్కడంతో కథలో అసలు ట్విస్ట్ రివీల్ అయింది. ఇదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరిగిన హై డ్రామాగా తేల్చేసిన పోలీసులు దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా అభినయ్ దర్శనే అని గుర్తించారు. దీంతో ప్రధాన నిందితుడు అభినయ్ దర్శన్ తో పాటు అటాక్ డ్రామాలో కీ రోల్ ప్లే చేసిన కిరణ్, మహేష్ బాబు, సుదర్శన్, బెన్హర్, వసంత్ కుమార్, ప్రేమ్ కుమార్, సత్యరాజ్, ఇంద్రకుమార్ అనే 8 మందిని నిందితులుగా గుర్తించారు. కొన్ని సినిమాలో పని చేశారు కాబట్టి సినిమా యాక్టర్ లాగా యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. జరిగిన అటాక్ కి అతను స్కెచ్ చేసిన ముఖ్యమైన అటాక్ అతని పైన జరగలేదు, అది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయిన. వీడియోని కూడా చూస్తే అతను కారు నుండి బయటికి వచ్చిన తర్వాత మొత్తం బట్టలతో సహా ఉంటున్నారు. వాళ్ళు అటాక్ చేసే వాళ్ళందరూ పారిపోయిన తర్వాత అతని బట్టలు సడన్ గా చంపేసి ఉంటున్నాయి. సో ఆ రికార్డ్ చేసే వాళ్ళు A2 అది ముందుగా 1 డే బిఫోర్ మాట్లాడే సమయంలో ఆ మొత్తం స్కెచ్ కూడా ఎలాగా చేయాల్సిన అన్ని చెప్పారు. మొత్తం ఎపిసోడ్ లో మరో ముఖ్య పాత్ర వసంత్ కుమార్ పోషించాడు. ఇన్స్టాగ్రామ్ లో అభినయ్ కి వసంత్ కుమార్ పరిచయం అయ్యాడు. తనపై హత్యాయత్నం చేసినట్టుగా నటించాలని వసంత్ కుమార్ కు నిర్దేశించాడు. తన కారుపై దాడి, తనపై హత్యాయత్నం చేసినట్టు యాక్షన్ సీన్ క్రియేట్ చేయించి ఆ ఘటన మొత్తం వీడియో తీయించి ప్రచారం చేయించారంటూ పోలీసులకు వసంత్ కుమార్ వాంగ్మూలం ఇచ్చాడు. ఘటనలో పాల్గొన్నందుకు కొంత డబ్బులు ఇస్తానని కూడా అభినయ్ దర్శన్ చెప్పాడట. వన్ ఆఫ్ ది అక్యూజ్ తో కూడా వాళ్ళతో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సోసార్ డిన్నర్ లంచ్ కూడా చేశారు. అండ్ దెన్ వాళ్ళకి మొబైల్ నంబర్స్ లో డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ వీడియో నంబర్ 1 మనకి ఎవిడెన్స్ ప్రకారంగా చూస్తే దీనికి ఎవిడెన్షియరీ వాల్యూ బాగా కూడా ఉన్నాయి. డ్రామా ఎపిసోడ్ క్రియేట్ చేసిన పాస్టర్ అభినయ్ దర్శన్ మంచి నటుడు అంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విమర్శలు చేశారు. దర్శకత్వం అతనే చేయాలనుకున్నాడు, అన్ని వేషాలు ఒకేసారి వేద్దామనుకున్నాడు, చివరకు పోలీసులకు చిక్కిపోయాడంటూ విమర్శించారు. ఇటువంటి ప్రదర్శనలు, మాయా ప్రదర్శనలు, ఆ ఓట్లు అక్కర్లేదా అని కూడా సిగ్గు లేకుండా అడిగేస్తున్నారు. బట్ అధికారులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఇంద్రజాల ప్రదర్శనలు వీటి మీద ఇప్పుడు అభినయ దర్శన్ ఇచ్చిన ఈ స్ఫూర్తితో ఇటువంటి చర్యలు అన్నిటికీ కూడా ఉపక్రమించవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తాను. డిజిటల్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అభినయ్ దర్శన్ ఈ మొత్తం డ్రామా ఎందుకు క్రియేట్ చేశాడు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాన్నే ఎందుకని ఎంచుకున్నాడు, ఈ డ్రామా సానుభూతి కోసమా లేదంటే మతాల మధ్య చిచ్చు పెట్టే ప్లాన్ ఉందా, అటాక్ డ్రామాలో తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో ఆరాధిస్తున్నారు పోలీసులు.